చెప్పండి. నమస్తే. మనం ఆ పదాల మీద ఆధారపడకుండా ఉన్నప్పుడు అనంతమైనది ఏదో ప్రత్యక్షం అవుతుంది, సాక్షాత్కారం అవుతుంది అని మనం గ్రహించాలి. అంచేత ఈ యాజిటేషన్ ఆఫ్ ది మైండ్ గురించి, డిస్ట్రాక్షన్ గురించి మనం తీక్షణంగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ. బాగా చెప్పారు బాబాజీ గారు. థ్యాంక్స్. రాంబుద్రి గారు చెప్తారా? నమస్తే. అర్థమైంది కదా? అర్థమైంది. అంటే యాక్చువల్గా ఉన్నదే మొత్తం అసలు స్థితి ఏంటి అంటే, అసలు స్థితి మౌనమే, అంటే సైలెంటే. ఆ ఉన్న సైలెంట్ లో, అంటే ఆ యొక్క నిశ్శబ్దంలో అలజడి సృష్టించుకున్నది మనమే. అంటే మన మన చర్యల ద్వారా మనం అలజడి సృష్టించుకొని, అంటే ఏదైతే మనకు మనసు ఉందో దాని ద్వారా అలజడి సృష్టించుకొని మళ్ళీ ఎక్కడికి వెతుకుతున్నాము అంటే మళ్ళీ సైలెంట్ కోసం వెతుకుతా ఉన్నాం. ఉన్న సైలెంట్ లో నుంచి బయటకు వచ్చి మనకై మనము అలజడి సృష్టించుకొని, అంటే మన చర్యల ద్వారా, మన యొక్క మానసిక స్థితి ద్వారా అలజడి సృష్టించుకొని మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ లో నుంచి సైలెన్స్ లోకి వెళ్ళిపోవాలని చూస్తా ఉన్నాము. కానీ సైలెన్స్ ను పట్టుకోలేకపోతున్నాము. ఎందుకు అంటే ఉన్న డిస్టర్బెన్స్ లో నుంచి ఎలా బయటపడాలో మనకు అర్థం కావటం లేదు. ఎందుకు అని అంటే ఈ యొక్క మానసిక స్థితిలో, అంటే మనసు యొక్క అలజడిలో కూరుకుపోయి దీని నుంచి బయటపడడం ఎలాగా అనే విషయంలో వివిధ మార్గాల్లో బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ వివిధ మార్గాల్లో బయటపడడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఒక అలజడి నుంచి ఇంకో అలజడిలోకి వెళ్ళిపోతున్నాం. కానీ నిజమైన ఆ యొక్క నిశ్శబ్దంలోకి వెళ్ళడానికి మనకు శక్తి చాలదనలేదు. ఎలాగా అంటే అంటే ఈ యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో వివిధ మార్గాలు వెతుకోవడానికే, అంటే ఆ ఆలోచనలో డిస్టర్బ్ అవుతూ, అంటే ఒక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచనలో డిస్టర్బ్ అవుతూనే ఉంటున్నాం. కానీ ఆ మూలాన్ని పట్టుకోవడానికి, అంటే నిశ్శబ్దంలో ఉండే, అంటే అసలైన ఏంది అంటే నిశ్శబ్దమే కదా. ఆ నిశ్శబ్దంలోకి సమస్యని సమస్యగా చూడడం లేదు, అవగాహన చేసుకోకుండా పారిపోతున్నాం. అదే మేడం. అలా అంటే ఒక దాంట్లో అంటే పారిపోవడం ఏంటంటే మనం వెతుకుతున్నాం అనుకుంటున్నాం కానీ పారిపోతున్నాం. యాక్చువల్ గా జరిగేది అది జరుగుతుంది. అంటే ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి పారిపోవడమే జరుగుతూ ఉంది. అంటే నిజమైన ఈ యొక్క ఇదిని పట్టుకోలేక ప్రతి దాంట్లో డిస్టర్బ్ అయిపోతా ఉన్నాం. అంటే నిజమైన స్థితి ఏంటి అంటే ఆలోచన రహిత స్థితి. అంటే ఈ ఆలోచన వల్లనే డిస్టర్బెన్స్ వస్తుంది. ఎక్కడైతే ఆలోచన లేదో అందులో పూర్తి స్థాయి మౌనంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతిసారి మనము ఆ ఆలోచన రహిత స్థితిని వెతకడంలోనే ఇదైపోతున్నాము. దాన్ని ఎలా పట్టుకోవాలో మనకు అర్థం కావడం లేదు. సైలెన్స్ పెనిట్రేట్ అవుతుంది అన్నిట్లోని. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే సమస్య ఫేస్ చెయ్యకుండా ఎస్కేపిజం పాటిస్తున్నాం. ఆ ఫేస్ చేయడం అన్న దాన్ని మనం అనేసి చేస్తే దాని స్టోరీ అది చెప్తుంది. కానీ మనం దాని నుంచి పారిపోతున్నాం. అంటే మనసు విచలితం అయిపోతూ ఉంటుంది. డిస్ట్రాక్షన్ అంటే అది. అదే మేడం. అంటే ఇప్పుడు ఎలాగ మేడం అంటే ఇప్పుడు మనం యాక్చువల్ గా అంటే వాట్ ఏదైతే ఈజ్ అన్న స్థితిలోంచి మనం పారిపోతున్నాం. వాట్ ఈజ్ అని ఎప్పుడైతే అక్కడ మనం దాన్ని అవగాహన చేసుకుంటున్నామో అదంతా దాని స్టోరీ అక్కడ ఉన్నదంతా చెప్తుంది.
కానీ మనం అది వినకుండా మనం అక్కడి నుంచి పారిపోతాం. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలని చూస్తున్నాం. ఉమ్. అదే మేడం, అలా అంటే ఆ అలజడి నుంచి బయటపడడానికే మనం మళ్ళీ అలజడి నుంచి అలజడి సృష్టించుకోవడం తప్ప నిజమైన స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం లేదు మేడం, అర్థమవుతుంది. అది అంటే ఓకే ఎప్పుడు మేడం. కూడా అది ఫేస్ చెయ్యం. ఆ వాట్ ఈజ్ అనే యథార్థ స్థితిని ఫేస్ చేయడానికి ఇష్టం లేక, ఆ వాట్ ఈజ్ అన్నది మన మనస్థితి అన్నమాట. దాన్ని మనం అవగాహన చేసుకుంటే ఆ అనంతత్వానికి వెళ్ళగలం. అదే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. వసంతలత వచ్చిందా లేదా? శారద గారు, మీకు డౌట్స్ ఉన్నా ఏమైనా అడుగుతారా? నమస్తే శారద మేడం. గారు ఉన్నారా? ఉన్నాను మేడం. నమస్తే మేడం. వినిపిస్తుందా నమస్తే. మేడం? వినిపిస్తుంది. మీకు ఎక్కడ అర్థం అదే మేడం, కాకపోయినా ఎవరేమనుకుంటారని ఆలోచించకుండా అందరు అడిగితే విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. అసలు ఏం చెప్తున్నారు, మనకి ఇది అలవాటు లేని విషయం. అందువల్ల ఎలా అడిగినా అందరికీ ఇది అలాగే అనిపిస్తుంది. అదే మేడం, ఇప్పుడు ఆమె నేచర్ చెప్తోంది. ఆమె భావోద్వేగానికి గురవుతుంది, అలజడికి గురవుతుంది, కొంచెం చిన్న చిన్న విషయాలకని చెప్తోంది కదా మేడం. ఉమ్. చెప్పినప్పుడు దాంట్లో నుండి ఎలా బయటపడాలి అన్నప్పుడు దాన్ని డిప్రెస్ చేయకూడదు, దాన్ని అబ్జర్వ్ చేయాలా అన్నప్పుడు అని అంటున్నారు. అది ఎలా సాధ్యం మేడం? దాన్ని అది ఇప్పుడు ఏంటన్నారండి, ఏదైనా డిక్రీజ్ చేయకూడదనా? అంటే ఇప్పుడు మనము దాన్ని అణగదొక్కడం వల్ల, దాన్ని ఇచ్చేయడం వల్ల, దాన్ని అనస్థీషియా ఇచ్చినట్టు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నేను రిలాక్స్ కోసం వాకింగ్ చేస్తాను అది ఇది అని చెప్తుంది కదా మేడం. అవును, నేను అన్నాను కదా మనకి ఇది అంటే అలవాటు లేని విషయం అని. ఎస్కేప్ ఎందుకంటే అవుతోంది. మనకు ఎలా అలవాటు అంటే దాంట్లో ఎస్కేప్ తప్పించుకోవడమే అలవాటు అయ్యింది. అదే మేడం, ఎస్కేప్ అవుతోంది. అట్లా ఎస్కేప్ అవ్వడం కూడా అనస్థీషియా ఇచ్చిందంతా కంపేర్ చేశారు కదా మూర్తి గారు. ఉమ్. అది అది సైలెంట్ లో ఉండాలి, సైలెంట్ లో ఉండాలి అంటే సైలెంట్ లో ఉండడం అనేది కూడా నేచర్ కూడా అది అది కూడా అవాయిడ్ చేసినట్టే అయిపోతుంది కదా మేడం. ఆ ప్రాబ్లం కాదు, ఇది ఇప్పుడు కాకుండా. సమస్య వచ్చిందండి, ఏమంటారు? అవును మేడం. ఆ అవును. ఆ ఉన్న స్థితిని మీరు అవగాహన చేసుకోవాలి. మనం అది చెయ్యకుండా అందులోంచి పారిపోతున్నాం. ఇప్పుడు అందులోంచి అలజడి అనే దాన్ని ఎట్లా అవగాహన చేసుకుంటారు మేడం? ఇప్పుడు ఈమె అన్నట్టు అలజడి, భావోద్వేగము కొన్ని అంటే మామూలుగా ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్న కామన్ నేచర్ అది. అంటే ఏదన్నా కొన్ని విషయాలకు భావోద్వేగం అవుతాము, కొన్ని అలజడి అవుతాము, అలాంటి టైంలో మనం కాన్స్టాంట్ గా దాన్ని అబ్జర్వ్ చేయడం అంటే ఎలా మేడం? అది అది కొంచెం ఎలా అర్థం ఏంటండి కాలేదు. చెయ్యడం, ఎక్కడికి పారిపోకుండా దాన్ని చూడడం, దానికి పేర్లు పెట్టకుండా దాన్ని చూడగలగడం. మనం పేర్లు పెడతాం, ఇది ఇది అండి, ఇది ఇదండి అని. ఆ పేర్లు పెట్టడం వల్ల అది ఇంకా బలపడుతుంది. అవేర్నెస్ లో ఉండాలి, అది ఉమ్. అవేర్నెస్. ఇవన్నీ పదాలే. అవేర్నెస్, చూడడం, అబ్జర్వింగ్, వాచింగ్ అంతా ఒకటే. అటెన్షన్. కానీ అందులోంచి పారిపోకూడదు. మనం ఇవన్నీ ఏం చేస్తుంటాం, ఇప్పుడు ఇది బాగా లేదు, ఇంకొక రకంగా ఇంకో దానికి వెళ్తాం. ఇలాగే మనం జీవితంలో ఉంటున్నాం. ఎరుకతో అన్నిటినీ మనం చూడగలగడం, మన స్థితిని. ఇంతకు ముందు కూడా ఇదే టాపిక్ చాలా సార్లు వస్తుంది. వాట్ ఈజ్ అన్న దాన్ని, అంటే మనం ఏమిటి అన్నది మనం వదిలేసి మనం కాని దానికి మనం పారిపోతూ ఉంటాం. వాట్ ఈజ్ అన్నదాన్ని అబ్జర్వ్ చేయాలంటున్నారు కానీ అదేదో కొంచెం క్యాష్ కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, అంటే ఇప్పుడు నేను మీరు కరెక్ట్ గా ఇక్కడ అడుగుతున్నానో అబ్జర్వ్ చేయడం అంటే లేదు. జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే నిశ్చలత. మనస్సు నిశ్చలతగా ఉన్నప్పుడు చూడగలగడం, మనస్సుతో చూడడం కాదు. ఇప్పుడు మనస్సు అంటే ట్రాంక్యులైజ్ అయినప్పుడు చూడమంటున్నారు. నాకు తెలిసిన వేలో నేను అడుగుతాను మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఎవరో మనకు బాగా కావాల్సిన వ్యక్తి సిక్ అయ్యారు, హాస్పిటల్లో జాయిన్ అయినారు అన్నప్పుడు మేము ఆటోమేటిక్ గా మనము అయ్యో అలా అని దాంట్లో వెళ్ళిపోతాం మేడం. కొంచెం ఆ టైంలో అది ఎలా గమనించాలి, ఎలా క్యాచ్ మనం నిలకడగా ఉండాలి మేడం? అక్కడ ఆ సమస్యని ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇవ్వడం అది మీరు చేయక్కర్లే. మీ మైండ్ లోని మీరు నిశ్చలత అక్కడ ముఖ్యం. ఫస్ట్ అది కదా. అవును, అది ఎలా ఎలా మేడం? అంటే తెలియకుండా అడుగుతున్నాను, అది ఎలా మనం చేసుకోవాలి మేడం? అంటే మీ మన మనస్సులో అలజడి వచ్చినప్పుడు మనస్సుని మీరు అవును మేడం. చూడాలా, నేను చెప్పాలా మీరు ఎలా చూడాలో?
అది 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 తెలియట్లేదు. అంటే ఎలా ఆలోచించాలి అలాంటప్పుడు? అంటే నిలకడగా ఎలా ఉండిపోవడానికి బయటకు ఎలా ఆలోచించాలి? పారిపోకుండా ఉంటేనే మీరు అక్కడ ఉంటారు కదండి. ఎలా అనే దానికి అదే కృష్ణమూర్తి గారి ఎలా ఎలా అడుగుతూ ఉంటే పాము వస్తే ఎలా గెంతాలని అడుగుతారా అని అడిగారు. కరెక్టే మేడం. కానీ రియాక్ట్ కాకుండా ఉండం కదా. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మదరో ఫాదరో ఎవరో అయినా ఎవరు అలా రియాక్ట్ అన్నప్పుడు అవుతున్నారండి? మీ మనసు రియాక్ట్ అవుతుంది. అవునవును మేడం. రియాక్ట్ అవుతుంది. అది అలాంటప్పుడు ఎలా ఇప్పుడు ఆయన చెప్పిన సైలెంట్ గా ఉండి ప్రథమ కాన్సన్ట్రేట్ కండిషన్ మీరు వదిలేస్తున్నారు. మనస్సు నిశ్చలతతో ఉండాలి అని చెప్పిన దాన్ని మీరు వదిలేశారు కదా. ఎలా ఎలా అని అంటే దేంటికి ఎలా? మనస్సు నిశ్చలం అయినప్పుడు ఎరుకతో చూడండి. మీరు అదే అడిగేది క్యాచ్ మనస్సు కావట్లేదు స్థాయి. మేడం. అక్కడ అవును మనస్సు మనసు నిశ్చలం అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. అదే ఆ మనసు నిశ్చలం అనేది ఆ ఆ ఆ సందర్భంలో ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నాను. అది ఎలా ఆ ఏంటంటే మీ సందర్భంలో మనస్సు నిశ్చలం మీరు చేసుకోవాలి. ఎవరి మనస్సు నిశ్చలం వాళ్లే కదా. ఇప్పుడు మీకు ఎక్కడ ఎడ్యుకేషన్ వస్తుంది మీరు చూడండి. ఆ చూడగలిగినప్పుడు అది నిశ్చలం అవుతుంది. దానికి ఏం పద్ధతులు లేవు. పద్ధతుల మీద ఆధారపడుతున్నారంటే ఆ పద్ధతి ఎప్పుడు పనిచేయదు. ఎవరో చెప్పిన పద్ధతులు మీ అంతటి మీరుగా అవును చూడడం మనస్సుతో కాకుండా. అది బయట అదైతే నుంచి మీకు క్యాచ్ వచ్చేది కాదు. ఎవరు దానికి ఏమి అవును ఉపాయాలు ఇవ్వలేరు. ఇచ్చినా అవి మీకు పనికిరావు. నా మనసు అంటే ఇప్పుడు ఆ ఎలా టైంలో ఉంది అనే దాన్ని అక్కడ మీరు మనం చేసేదంతా మనస్సుతో గనకే పేర్లు పెడతాం. ఆ నేమింగ్ లేకుండా ఉంటుంది. మనస్సు నిశ్చలం అయినప్పుడు ఆ అసలైన సమస్య దానంతటది మనకు అవగాహన అవుతుంది. అది ఎలాగో తెలియట్లేదు మేడం. అది అసలు అదైతే ఇప్పటికీ నాకు ఫస్ట్ క్లాస్ నుంచి వింటున్నాను కానీ అది ఎస్కేప్ కాకూడదు. దాని నుండి దాంట్లో ఎందుకు ఉండి అప్డేట్ తెలియట్లేదంటే సార్ చేయాలంటే గారు, నేను ఒకటి చెప్పనా, మనకి అలవాటైన పద్ధతుల్లోంచి మనం పక్కకి రావడానికి ఇష్టపడం. అవునవును అది అదేదో తెలియదు. ఇప్పుడు వచ్చిందంటే దాని నుంచి మనం సైలెంట్ గా ఉండి అబ్జర్వ్ చేయాలా అనేది నాకు క్యాచ్ అంటే చేయలేకపోతున్నా. కొంత సహనం కావాలి. అవునా? దానికి తగిన యోగ్యత పెంచుకోవాలంటే ఎలా ఎలా అని అలా యాజిటేషన్ తో అడిగితే అయ్యేది కాదు. మీరు అది మనస్సు లేకుండా అంటున్నారు కదా. ఆ పాయింట్ మీరు క్యాచ్ చేస్తున్నారా? దానికి కూడా ఎలా అంటే ఎలా? మనస్సు ఎప్పుడూ చలిస్తూ ఉన్న దాన్ని చూడండి మీరు. దాన్ని అవగాహన చేసుకుంటే ఇప్పుడు ఒకరికి ఎవరికో బాగోలేదు. మీ మనసులో ఎంత ఆందోళన పడితే మాత్రం ఏమిటి లాభం అక్కడ? మీ మనస్సెక్తే అసలు సమస్య ఏమిటది? సమస్య ఇక్కడే వచ్చింది. ఉన్నదంతా ఇక్కడే మనలోనే ఉంది. మనస్సు ఎప్పుడు మూమెంట్కి అలవాటు అయిపోవడం వల్ల ప్రతి సిచ్యుయేషన్ మనసుతో ఫేస్ చేయడం అలవాటు అయిందండి. కనుకే మనం అనంతత్వం అవునవును దగ్గరికి వెళ్ళటం లేదు. మీరు అడుగుతున్నది ఏంటంటే మనస్సు పెట్టకుండా ఎలా? అది ఎవరంతటి వాళ్లే చేయాలి. అది అది మనస్సునే అది పెట్టాలా అన్నిటికీ? ఇప్పుడు కృష్ణమూర్తి గారు దగ్గర ఏం చెప్తారంటే ప్రాపంచికంగా ఫలానా ఇంటికి వెళ్ళాలంటే మనసు అవసరమే, ఓ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే మనసు అవసరమే. కానీ ఎక్కడ అవసరం అక్కడ వాడి, ఎక్కడ అవసరం లేదో అక్కడ వాడకుండా ఉండాలి. మనం ఆనందత్వం ఏమిటో నాకు తెలియలేదండి, అది ఎలా ఉంటుంది చెప్పండి అన్నట్టు రెస్ట్లెస్ గా అడిగితే తెలిసిపోతుందండి. మనసు ఎలా ఆగాలో చెప్పండి. ఎలా ఎవరికి ఎవరో చెప్పాల్సిన విషయం కాదు. ఎవరంతటి వాళ్ళే అది చూసుకోవాలి. అక్కడేం టెక్నిక్స్ ఉన్నాయేంటి? ఏ టెక్నిక్ అయినా ఎస్కేపిజమే. అవును ఎందుకంటే మనకు అలవాటైన తీరు నుంచి నిశ్చలపరచడం ముందు అలవాటు చేసుకుంటే మనసు నిశ్చలం అవడం అనే దాన్ని బలవంతంగా అణిచడం కాదు, ఆ నిశ్చలతతో చూడడం అనేది. నిశ్చలతో చూడగలగాలి. భావోద్వేగాలకు గురి అవ్వకుండా సైలెంట్ గా ఉండడం నేర్చుకోవాలి. కదా. అంటే ఇక్కడ మీరు అది చూస్తూ ఉంటే అది సైలెంట్ అవుతుంది.
అందుకనే ఇక్కడ మనం ప్రతి దానికి కూడా అలా రెస్ట్లెస్ అయిపోకూడదు, చూడాలి. చెప్పారు మనకి, నాకు ఎందుకు అవ్వట్లేదు, నేనే అంటే హ్యాబిచ్యూట్ అయిపోయాం, ఎస్కేపిజంకి అలవాటు అయిపోయాం. హ్యాబిచ్యూట్ అయిన మైండ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, అది వదిలేసి పారిపోవడానికి అలవాటు అయిపోయాం మనం. దానికి పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటాం, ఏదో ఏదో ఉద్ధరణ అంటాం, ఏదో సేవ అంటాం. ఇవన్నీ మనలోంచి మనం పారిపోయే విషయాలే. అందుకే బయట ఎన్నైనా చేయొచ్చు, మన లోపలికే మనం చూసుకోవడమే ముఖ్యమైన విషయం అండి. 1 కోటి తీర్థయాత్రలు చేసేసి ఇంటికి వచ్చేయచ్చు, ఒక్కసారి లోపలికి చూసుకోవడమే మహా కష్టం. ఓ 10 పూజలు చేసేస్తారు కోట్లు మరి ఖర్చు పెట్టి, కానీ మీకు ఆత్మతత్వం దొరుకుతుందా? మీలో ఉన్నటువంటి ఆ అనంతమైన ఆనందాన్ని మీరు పొందడానికి దానికి ఏం పద్ధతులు ఉన్నాయి? మనస్సు అడ్డు రాకుండా చూసుకోండి. మనస్సులో రేంజ్లో జీవిస్తున్నాం మనం. మనస్సు నిశ్చలం అవ్వాలని కృష్ణమూర్తి గారు ఎప్పుడు చెప్పిందని మనం పక్కన పడేస్తున్నాం. అర్థమవుతుందా? అదే మేడం, మనసు నిశ్చలం చేసుకుని అంటే అప్పుడు దేనికి రియాక్ట్ కాము. ఇప్పుడు కొంతమంది అది ఉంటారు మేడం, అంత చూడండి, ఏది చేసుకుని ఎంత అంటే ప్రాబ్లమ్స్ చేసుకోవడం అని కాదు. మీరు ఎరుకలో ఉన్నప్పుడు మేడం. మనస్సుని గమనిస్తూ ఉంటే అది నిశ్చలం అవుతుంది. మనం అంతా చూస్తాం కానీ లోపలికే వెళ్ళాం. ఓ 100 పూజలు చేసేస్తాం కానీ మనస్సు నిశ్చలం మనకి రావట్లేదు. ఇది డబ్బులతో మనసు కొనుక్కునేది అలాంటప్పుడు కాదుగా. మనసు నిశ్చలం చేసుకోవడం కూడా ఏమీ ఆలోచించకుండా ఎస్కేపిజం అవుతుంది కదా మేడం అక్కడ సిచ్యుయేషన్ నుంచి. అంటే మీ మనసు ఇటు అటు వెళ్తుందంటే అక్కడ ఏదో ఉందనేనా? అలాంటి భ్రాంతి ఉండబట్టే కదా 4 చోట్లకి వెళ్తోంది. అవునవును. ఆధ్యాత్మిక జ్ఞానానికి ఒక రకమైన సహనం చాలా అవసరం. అల్ల పువ్వులు తెచ్చి ఇల్లు పువ్వులు తెచ్చి ఇల్లు ఇక్కడికి వెళ్ళు, ఇది 100 రూపాయలతో మరోటి కొని, ఈ పళ్ళు కొని, వైద్యం కొని, ఇలాంటి యాక్టివిటీస్ అలవాటైన మనస్సుకి నిశ్చలం అవ్వడం కష్టంగా ఉంది. అందుకే 90% ఆఫ్ ద పీపుల్ ఇలాగే పరిగెడతారు. అవి సులువుగా ఉంటాయి, శక్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళిపో, అక్కడ దర్శనం చేసుకో, నీకు అయిపోతుంది. ఏమిటి అయిపోతుంది? వ్యయ ప్రయాసలు అవుతాయి. అందుకే మనం నిశ్చలంగా ఆ అనంతమైన విశ్వాసం పెట్టుకుని ఎరుకతో చూడమంటున్నారు. నిశ్చలమైన మనస్సుతో కాదు, అక్కడ మనస్సు స్టిల్ అయిపోయినప్పుడే అసలు సత్యం గోచరిస్తుంది. నేను కోపంగా ఉన్నాను, ఆ కోపం అన్న పదం లేకుండా కోపం ఏమిటో చూడండి. పదం పెట్టకుండా పదం ఏం చేస్తుందంటే ఆ స్థితిని బలపరుస్తోంది. మనం కొంచెం నిశ్చలంగా వింటే ఇవన్నీ అర్థాలు అవుతాయి మనకి. ఒక టైప్ ఆఫ్ అలవాటైన మనస్సుకి నిశ్చలం చేయడం కొంచెం కష్టమైన విషయమే, కానీ దాని అలవాటుని ఇన్నేళ్లు కాదు, ఎన్ని జన్మల పాటు అలా ఉన్నా అది ఏమైనా లాభం ఉంటుందా అందులో? అసలు విషయం నుంచి పారిపో పారిపో పారిపో, ఇదే కదా మనం నేర్చుకున్నాం. అసలు విషయాన్ని ఫేస్ చేయడం మనకి రావట్లే. కృష్ణమూర్తి గారు చెప్పారు, వాట్ ఈజ్ అన్న దాన్ని చూడండి అంటే యథార్థ స్థితిలో ఉండండి, అందులోంచి పారిపోవడం కాదు. ఇది బాగులేదు, ఇది బాగుంది, ఇవన్నీ అనకుండా చూడమంటున్నారు. మనం ఒకటి వినగానే దానికి పేర్లు పెడతాం, దానికి అభిప్రాయాలు జోడిస్తాం,
అలా ఉన్న మనస్సుకి ఆ నిశ్చలత ఎలా సంభవం అండి? అందుకే ఒక శ్రద్ధతో చూస్తే అర్థమవుతుంది పాయింట్. ఇది హ్యాబిచువల్ గా జరిగేది కాదు అందరికి. కానీ యథార్థం సత్యం కావాలంటే ఇది తప్పదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఇక్కడికి రావాల్సిందే. మీకు ఎక్కడా బయట దొరకదు. దొరికిందని మీరు తృప్తి చెందుతారు, మిథ్యాతృప్తి. అన్నారు కదా, ఫుల్ఫిల్ అయిపోయింది అని అనేసుకుంటాం అంతే. ఈ రోజు ఈ క్షణం నాకు సంభవం కాదు, ఎప్పుడూ కాదని అనుకోకండి. అంటే నిశ్చలత అంటున్నారు అంటే ఒక శ్రద్ధతో మనం విన్నప్పుడు తప్పకుండా మనస్సు నిశ్చలతలోనే అన్ని సంభవం. మనస్సే అడ్డుతోంది అన్నిటినీ. చూసేవాడని చూడబడేదని డివిజన్ కూడా క్రియేట్ చేసేది మనస్సే. వసంతలత వచ్చిందా? వసంతలత రాలేదా? భార్గవి గారు మీకు అర్థమైందా? అమ్మగారు నేను సరిగా వినలేదు అమ్మగారు. ఇంట్లో ఇవాళ ఏదో కొంచెము అలజడిగా ఉన్నాయి పనులు నాకు. అలజడి కోసమే ఆమ్, చెప్తాను. పక్కకే ఉన్నా కానీ ఫోన్ పక్కకే ఉన్నా కానీ నేనేమి ధ్యాస ఓకే పెట్టి వినలేదు అమ్మగారు. ఉమ్, ఓకే. ఉమ్. మనస్సుని నిశ్చలం చేయడం కూడా మనం అంటే దాన్ని అబ్జర్వ్ చేయమంటున్నారు, అవేర్నెస్ అంటున్నారు, ఎరుక. ఆ ఎరుకతో చూడ్డానికి మనం అలవాటు అవ్వట్లేదు, అందుకనే దాన్ని ఎప్పుడు చూడం. అలా పారిపోవడానికి అలవాటైన మనస్సు ఎరుకతో చూడ్డానికి అలవాటు అవ్వట్లేదు. అంటే మనస్సుకి సంబంధించింది కాదు ఎరుక. మనస్సు నిశ్చలం చేసి చూసినప్పుడు జరుగుతుంది అంతాను. చెప్పడానికి ఇలా ఉంది కానీ అలా మనసులు నిశ్చలం చేసినప్పుడు మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది మేడం. ఇంకా అబ్జర్వేషన్ అనేది ఎక్కడ అవుతుందా? మీరు క్రియేట్ చేయలేదు. చేసారా? అలా అవుతుందని ఎలా అంటే చెప్పగలిగారండి? మీరు ఊహిస్తున్నారు? అంటే అలా కాదు మేడం, మామూలుగా అయితే ఏదో ఒకటి మైండ్ కాదు లో కాదు, థాట్ ఒకసారి ఏదో ఒకసారి ఒకటి వినండి, జనరలైజ్ చేసి మాట్లాడకండి. మీరు చేసారా? అలా అంటే ఊహించండి. ఇప్పుడు మనస్సు నిశ్చలం చేసినప్పుడు అనంతత్వాన్ని మీ మనస్సు ఊహిస్తోంది. ఏం ఊహలో అట్లా ఏం బ్లాంక్ అయిపోతుంది మేడం. ఏమో అంటే మళ్ళీ అవుతుందో లేదో మీరు ఆలోచనలు చేసారా? ఆ బ్లాంక్నెస్ లో ఉండండి అక్కడ. అది అట్లా బ్లాంక్నెస్ లో ఉండడం ఒక అది కూడా టైప్ ఆఫ్ దాన్ని మెడిటేషన్ ఏం అవుతుంది పేర్లు కదా మేడం. పెట్టకండి. ఆ బ్లాంక్నెస్ లో ఉండండి. పేర్లు పెట్టకపోతే అవగాహన అయినట్టు కాదా? పేరు పెడితే అవగాహన అయిపోతుందా? ఆ బ్లాంక్నెస్ లోనే ఉండండి. రామస్వామి స్వామీజీ చెప్పారు వాళ్ళ గురువుతో, అక్కడ ఏమీ లేదన్నారు, అక్కడే ఉండన్నట్టు ఆయన. మనకేంటంటే దాన్ని మళ్ళీ ప్రశ్నిస్తాం కానీ అక్కడే ఉండడం చేత కాదు. ఆ డిఫరెన్సియేషన్ అయితే తెలుస్తోంది మేడం. ముందు ఆమ్, ఏవో ఒకటి మైండ్ లో థాట్లు ఒకటి పోతే అవి ఇవి ఇవి అన్నీ వచ్చేవి. ఒక్కోసారి అట్లా అప్పుడప్పుడు అట్లా బ్లాంక్ అయిపోయినప్పుడు ఏంటి పరిస్థితి అన్న తెలుస్తుంది, కానీ అది డిసప్పేర్ అయిపోతుంది మేడం మళ్ళీ. అవుతే అదే అవనండి, బ్లాంక్ లో అక్కడ ఉన్నప్పుడు ఉండండి. అంటే అవుతే అవనండి, దాన్ని మీరేం ఆపకండి, దాన్ని అలా చూడండి. అది పని చేస్తున్నా కూడా జరుగుతుంది మేడం ఒకసారి. అందుకు నాకు డౌట్ వచ్చింది, అలా ఉంటుంది చక్కగా. కదండి, పనితో సంబంధం ఏంటండి అక్కడ? పని చేయొచ్చు అది అది చేయకపోవచ్చు, అది దాంతో అదే సంబంధం ఏంటి? అవునండి. అంటే నా బాడీ పని చేస్తుంటుంది కానీ మైండ్ అవును, బ్లాంక్ స్టేట్ దాంతో లో ఒక్కోసారి సంబంధం అట్లా ఏంటి?
అలా బ్లాంక్ లో కూడా ఉండొచ్చా మేడం? నో ప్రాబ్లమా మేడం? అసూయతో ఉండొచ్చా? నో ప్రాబ్లమా అని అడగరే. కోపంతో ఉండొచ్చా? అలా నో కాదు. ప్రాబ్లమా అని అడగరే. మహా ఉన్నది ఎంతసేపు ఆ బ్లాంక్నెస్ తోటి అడగడానికి. అంటే అలా ఉండొచ్చు లేదో అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం మేడం. అందుకు కోపంతో అడుగుతున్నాను. ఉండొచ్చా? ద్వేషంతో పగతో ఉండొచ్చా? అప్పుడు అడగరేం. కరెక్ట్. ఇక్కడ బయటకు వచ్చి ఇంకా చేత కాక ఉండటం లేదు మనం. అవునవును మేడం. అది ఒకసారి అట్లా ఉన్నప్పుడు అరే ఊరికే అంటే ఖాళీ అన్నట్టు అనిపిస్తుంది. అందుకు మళ్ళీ అవుతే అయిందండి. ఖాళీతో వచ్చిన మీరు ఏమి హాని చేస్తున్నారు? మీరు కోపంతో హాని చేసిన కంటే మీ మనసు బ్లాంక్ అయితే నష్టం ఏంటిటా? అవుతుంది మేడం మీరు చెప్పింది. ఆ బ్లాంక్ అవడమే చాలా పెద్ద విషయం అని ఇసుకోకూడదు. అది కాదు అక్కడ అవసరం. ముందు ఎప్పుడు ఫేస్ చేయని ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. అది మేడం. అక్కడ మీకు ఆ మనస్సు నిశ్చలం అయినప్పుడే అన్ని, అది ఇంకా స్టార్టింగ్. అది ఇలా ఊహించేసుకుంటాం ఎక్కువగా. ఓకే, అయితే ఇంకెవరైనా మాట్లాడతారా? అనుపమ గారికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అయితే ముగించేద్దాం. ఇది విన్న విషయం ఎలా ఉండాలంటే ప్రతి పాయింట్ జాగ్రత్తగా మనం చూడాలి. ఆయన ఎందుకు అంతలా చెప్తున్నారు? నువ్వు గట్టిగా నువ్వు బలవంతంగా నిశ్చలం చేసుకోవడం కాదు, నిశ్చలమైన మనస్సు అంటున్నారు. అలా చేసుకోవడం వల్ల కూడా జరిగేది కాదు. ఉన్న స్థితిలో ఉండు అన్నారు. అది మన సహజ స్థితి. అసహజంగా ఉండడానికి అలవాటైపోయి సహజ స్థితిలో ఉండలేకపోతున్నాం. ఎంత అలవాటైపోయిందంటే అసహజ స్థితి సహజమైపోయింది. 100% మేడం. ఇప్పుడు వెంటనే ఏదైనా విషయం తెలిసిందంటే అయ్యో అలా నా అట్టేట జరిగింది ఇట్టేట మనస్సు జరిగింది దాంట్లో నిశ్చలంగా అర్థం ఉండడం సహజ స్థితి, మనస్సు చలించడం అసహజ స్థితి. మనదైన మన స్థితిలో ఉండడానికి మనకి ఇబ్బందిగా ఉంది. ఓకే, అందరికీ నమస్కారం. ముగించేస్తున్నానైతే. థ్యాంక్ యూ మేడం.